శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క ఆహ్, మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కుంభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్యంతో ఏ పనైనా సరే సాధించగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది కలిగి ఉంటారు. అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ముందుకు వెళ్తారు. పోటీ పరీక్షలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. బాతృ సంబంధితమైన విషయాల్లో మీ యొక్క బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగం పొందడం, వారు ఉన్నత స్థాయికి చేరుకోవటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, కోర్టు వ్యవహారాల్లోనూ, పోలీస్ పంచాయతీల వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చుగానే ఉంటుంది. వృధా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. డబ్బు అనేది నీలప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నించినప్పటికీ ఏదో విధంగా సంపాదన, ఖర్చు 2 ఈక్వల్‌గా ఉంటూ ఉంటాయి. నెల గడిచే సమయానికి డబ్బులో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కట్టాల్సినటువంటి డబ్బు వచ్చినటువంటి డబ్బు, కట్టాల్సినటువంటి డబ్బు సరిసమానంగా అయిపోయి ఉంటుందన్నమాట. ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టేది మన యొక్క కుటుంబ వృద్ధికే కదా అని చెప్పి మానసికంగా సంతృప్తి పొందుతూ ఉంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక ముందడుగు పడడం అనేది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తారు. కట్టాల్సినటువంటి డబ్బుని ఎక్కడైనా సరే బంధువుల నుంచి అయినా సరే అడ్జస్ట్మెంట్ గురించి తాపత్రయపడడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాల్లోనూ, గృహ కొనుగోలు విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ వేడుకల్లో పాల్గొనటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం ఒక శుభపరిణామంగా భావిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. బంధువులతో మాట మంతిపు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసికమైనటువంటి బాధ అనేది వెంటాడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వారం. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం సానుకూలపడే విధంగా ఉంటుంది. వ్యాపారంలో పురోభివృద్ధి దిశలో జరుగుతూ ఉంటుంది. నూతన పోకడలను అందిపుచ్చుకొని కొత్తగా ఏదైనా వినూత్నంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. దానికి ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి. దుర్గాదేవిని పూజించాలి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. వినాయకుడిని పూజించినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను.